పక్షులు చాలా ఉన్నాయి చెట్టు మీద. నేను ఇప్పుడు ముగ్గేసి ఇంట్లోకి అయ్యేసరికి వచ్చినట్టున్నాయి. అక్కడ కూడా పడేసింది వరదనే ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ఒక జాంపండు చూడండి తెల్లగా అయింది. ఊరపిచ్చుకలు ఇప్పుడు ఉండే ఇంట్లో నుండి నేను బాగా వాయిస్ వినబడుతుంది అని ఒకసారి చూపిద్దామని వచ్చిన. చూడండి పాలు రోజు పిల్లి లేకపోతే కోతులు వచ్చి ప్యాకెట్లు కొరుకుతున్నాయని అది కట్టాల్సి వచ్చింది. అదైతే అందులో వేసిపోతే మనం మూత తీసేదాకా సేఫ్గా ఉంటున్నాయి పాలు. రకరకాల పక్షులన్నీ ఉన్నాయి. సరే ముందుగా నేనైతే ఇంట్లోకి వెళ్ళి మరి పనులు చేసుకొని వచ్చేస్తా. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక బయటకు వెళ్దాం. అయితే పూజ ఎంత చూపించాలంటే చాలా టైం పడుతుంది. ఇక నాకు పొద్దునంత టైం ఉంటలేదు, అందుకే పూజ అయిన తర్వాత ఒక్కసారి చూపిస్తున్నా. సరే ఇప్పుడు బయటకు వెళ్దాం. అయితే ఎప్పుడు చెప్పుదామన్నా ఇప్పుడు తొందర అవుతుంది. శివునికి 108 రకాల పుష్పాలు, ఒక్కొక్క రకం 108 అట్లా సమర్పించాలనుకున్నా అట్లా మనకు వీలైనప్పుడు అలా తీసుకొచ్చుకుంటూ సమర్పిస్తున్నా. అదే విషయం. మరి ఇవి అవే. సరే మరి బయటకు వెళ్దాం. సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి మన రొటీన్ స్టార్ట్ చేయాలి. ఊరపిచ్చుకలు చూడండి. ఇక బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం. ఇప్పటిదాకా ఇక్కడ తింది. అసలు అవి పూజ చేసేటప్పుడు వస్తాయి, అల్లరి చేస్తాయి. ఇక అర్థమే కాదు. అగ్నిహోత్రం చేసేటప్పుడు అయితే ఇక ఎంత అల్లరి చేస్తాయి అంటే చెప్పలేం. ఇప్పుడే నైవేద్యం తినేపిట పొద్దుట నుండి ఎన్నోసార్లు వచ్చిపోయింది. ఇక మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం. పనులు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. అదే జనరల్గా ఏదైనా సౌండ్ రాగానే కొంచెం ఎక్కువ వస్తేనే వస్తా. ఒక్కొక్కసారి అనిపిస్తున్నాయి, ఒకసారి అనిపిస్తలేవు. చిటిపిట్టలు చాలా అల్లరేస్తాయి. జాంపండ్లు మస్తు మంచిగా వండినవి ఉన్నాయి కదా. పుట్టప్పుడు వెతుకుతున్నావు. ఇక్కడ తెల్ల రెడీగా ఉంది చూద్దురా, ఎంత పెద్దగా అయిందబ్బా. నారాయణ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. పూజ అయిన తర్వాత ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత క్యారెట్ తురుము తోటి ఉప్మా చేస్తున్నా నేను. క్యారెట్ తురుము వేసి ఇప్పుడు 2 గ్లాసులు వేసుకుందాం రవ్వ. అయితే ఫస్ట్ కొంచెం తక్కువ వేసిన ఆయిల్, ఎందుకంటే మళ్ళీ వేయాలి కాబట్టి. ఉప్మా తింటేనే కొంచెం కడుపులో ఏదో తిన్నట్టు ఉంటుంది. ఇక సరే ఇది కూడా ఏం మరి అనారోగ్యకరమైంది ఏం కాదు. గోధుమది కదా, గోధుమ ముంబై రవ్వ ఉప్మా చేస్తున్నా. గోధుమ రవ్వతోటి ఉప్మా అది. ఇక మనకు రోజు ఏముంటాయి బ్రేక్ఫాస్ట్లు, ఉప్మా, తర్వాత పూరి, తర్వాత దోశ, ఇడ్లీ అయితే అస్సలు చేస్తలేను. ఎందుకంటే ఇద్దరమే కాబట్టి 6 ఇడ్లీల కోసం పెద్ద అదంతా ప్రాసెస్ అనిపిస్తుంది. అసలు పూరి చేసేది ఉండే, కానీ పూరి అనేసరికి అది లాంగ్ ప్రాసెస్ అనుకొని అబ్బా ఇప్పుడా అని అంటారు. అట్లా పూజ చేసుకొని వచ్చేసరికి అట్లా టైం అవుతుంది. సరే రేపన్న చేయాలి. మొత్తానికి ఇది రవ్వ అయింది. ఇక్కడ వాటర్ బాయిల్ని వేసేద్దాం. ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచి పూజ చేసుకొని ఇవన్నీ ఇంట్లో ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని వచ్చేసరికి ఎప్పుడూ హడావుడి జీవితమే అన్నట్టు ఉంటుంది. ఇక అట్లా ఉంటుంది. ఉండాలి కూడా, హడావుడి ఉండకపోతే కూడా బాగుండదు. కాకపోతే ఇక ఫ్రీగా ఉన్నాము, అయ్యో ఖాళీగా ఉన్నాము అనేదే లేదు, అట్లా ఉంది. ఇక సూపర్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా తిని మరి టీ తాగి అప్పుడు కొంచెం ఇంకా సర్దేది ఉంది. అది ఇక ఈ సీజన్లో మనం చట్నీ పెట్టుకున్నాడు, మామిడికాయ చట్నీ పెట్టాలి. దానికోసం కూడా నడుస్తుంది అంటే వర్క్ చేసుకోవడం, ఇక అన్నీ తయారు చేసుకోవడం చేయాలి. రోజు మరి మన వంట క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ మా వారికి బాగా నచ్చుతుంది. ఇక నేను అడ్జస్ట్ అవుతా. మంచి అల్లం పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వేస్తే ఈ కర్రీ కూడా బాగుంటుంది.
కాకపోతే ఇంకా అందరికీ నచ్చదు, పిల్లలు ఉంటే వాళ్ళు అయితే నచ్చదు వాళ్ళకి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని దించుకుంటూ సరిపోతుంది, అంతే సింపుల్ కర్రీ. క్యాప్సికమ్ కర్రీలా కొంచెం నూనె పొడేసి కొత్తిమీర వేసిన ఇక ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది, స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది, అంతే సింపుల్ కర్రీ అనుకోవచ్చు. షుగర్ వల్ల కూడా చాలా మంచిది అంటారు. ఇక మగ్గాలి, ఇది మగ్గితే మంచిగా అవుతుంది. క్యాప్సికమ్ కర్రీలా కొంచెం నూనె పొడేసి కొత్తిమీర వేసిన ఇక ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది, స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది, అంతే సింపుల్ కర్రీ అనుకోవచ్చు. షుగర్ వల్ల కూడా చాలా మంచిది అంటారు. ఇక మగ్గాలి, ఇది మగ్గితే మంచిగా అవుతుంది. నేను క్యాప్సికమ్ చేసిన అప్పుడు ఇప్పుడు ఇక టమాటా కూడా వేస్తున్నా. అయింది, స్టవ్ బంద్ చేసిన. వేరేది వింటున్నా, అందుకని అన్నీ షూట్ చేయలే. ఇక మనకు టమాటా కర్రీ తెలిసిందే కదా, సల్లా పెరుగు, టమాటా కర్రీ, క్యాప్సికమ్ కర్రీ, రైస్, ఇది మరి మన సింపుల్ వంటలు. ఇక ఈరోజు పులుసు. ఈరోజైతే పగలు బయటకు వెళ్ళి ఇక ఇప్పుడే వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి టీ తాగడం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం అంతా అయింది. పౌర్ణమి చంద్రుడు ఎంత బాగుంది చూడండి. ఇక చూపిస్తున్నా మీకు. ఈ చీకట్లో కూడా మన జామ పండ్లు భలే కనిపిస్తున్నాయి కదా. ఇక ఈరోజైతే ఇంతే.